ఇరాన్ యుద్ధం ఆపేసింది, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం ఆపేసింది కానీ హమాస్ మీద యుద్ధం కొనసాగిస్తోంది. రేపు మాపు అది కూడా ఆపేపిస్తానంటున్నాడు ట్రంప్. అయితే కండిషన్స్ కంప్లీట్ యుద్ధం ఆగిపోవాల్సిందంటుంది హమాసు. నువ్వు మొత్తాన్ని వదిలిపెడితే అప్పుడు ఆలోచిస్తానంటుంది ఇజ్రాయెల్. దశల వారీగా విడిచిపెడతానంటుంది హమాసు. అట్ట కుదరదు, మొత్తాన్ని ఒకేసారి విడిచిపెట్టాలంటుంది ఇజ్రాయెల్. అలా చేస్తే కనుక 25 శవాలు, ఓ 24 మంది మనుషుల్ని ఇస్తే కనుక తీవ్ర కోపంతో రగిలిపోతుంది అన్నటువంటిది భయం హమాస్కి. అందుకని దశల వారీ పాయింట్ ఇది ఒక పక్కన నడుస్తుంది. ఇదే సందర్భంలో అకస్మాత్తుగా ఇజ్రాయెల్ అమెరికా ఏమన్నా ఇంకొక కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్నాయా? ఎందుకంటే యుద్ధాలన్నీ అయిపోతున్నాయి అనుకుంటే యుద్ధానికి సంబంధించి ఇది వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే యుఎస్ మిలిటరీ కార్గో ప్లేన్స్ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయట, అక్కడ ల్యాండ్ అవుతున్నాయట. ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి విజువల్తో డిబేట్లు చేస్తున్నటువంటి సందర్భం. ఏం జరుగుతుందో చూడాలి.